నమస్కారం, న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుదాం, తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటుదాం. పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సమైక్యవాదులు. తిరుమలలో దళారీ వ్యవస్థను ఎరికెట్టేందుకు టీటీడీ విజిలెన్స్ ప్రత్యేక చర్యలు. అలిపిరి టోల్గేట్ వద్ద వివరాల సేకరణలో నిమగ్నమైన సిబ్బంది, ముప్పు తిప్పలు పడుతున్న స్థానికులు. అడుగంటుతున్న భూగర్భ జలాలు, అధికారుల అనాలోచిత చర్యల వల్ల నీటి ఎద్దడి. తిరుపతి ప్రజల తాగునీటి ఇక్కట్లపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. వార్తల్లోని వివరాలు. కాంట్రాక్టు కార్మికుల ఆమరణ దీక్షకు ముఖ్యమంత్రి స్పందించి టీటీడీలో జీవో నెంబర్ 3 అమలుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ పరిపాలనా భవనం ఎదుట కార్మికులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం 4వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నాయి. కాంట్రాక్టు కార్మికుల దీక్షకు మద్దతుగా సిఐటియు నాయకులు జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించారు. తిరుపతిలోని భవానీనగర్ సర్కిల్లో సిఐటియు కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి రాస్తారోకోకు దిగారు. టీటీడీ అధికారుల మొండి వైఖరి నశించాలి, జీవో నెంబర్ 3ను అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకారులు రాస్తారోకోకు దిగడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ జీవో నెంబర్ 3ను టీటీడీలో అమలు చేయాలని రాష్ట్ర దేవాదాయ ముఖ్య కార్యదర్శి చిత్ర రామచంద్రన్ను కోరడం జరిగిందన్నారు. గత 3 రోజులుగా దీక్షలు చేస్తున్న కార్మికుల ఆరోగ్యం క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ ఫైనాన్స్ విభాగంలో పెండింగ్లో ఉన్న ఫైల్స్ను పునః పరిశీలించి జీవో నెంబర్ 3ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో చర్చించాం. వీరందరికీ జీవోఎంఎస్ నెంబర్ 3 ఇంప్లిమెంట్ చేయడానికి వారు సానుకూలతగా ఉన్నారు. క్రిందుండే అధికారులు కూడా, మా అధికారులు వాళ్ళు వారి పట్ల మాకు చాలా సుహృద్భావం ఉన్నది. వారు మేము కలిసి పనిచేయవలసిన అవసరం కూడా ఉన్నది. వెంటనే మీరు ఈ సమస్య ఇప్పటికైనా చర్చల్లో వెళ్తున్నాం. ఈ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లా వారు, అందరికీ తెలిసిన వారు, ధర్మం, న్యాయం ఆలోచన చేసి మన టీటీడీ పాలక మండలిలో జోక్యం చేసుకొని న్యాయమైన వీళ్ళకు జీవోఎంఎస్ నెంబర్ 3కి సంబంధించిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇంప్లిమెంట్ చేసేదానికి చర్యలకు సూచన ఇవ్వాల్సిందిగా తెలియజేస్తారు. అనంతరం సిఐటియు నగర కార్యదర్శి గంగరాజు మాట్లాడుతూ పాలక మండలి తీర్మానాలను అధికారులు అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్మికులందరికీ జీవో నెంబర్ 3ను వర్తింపచేయాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు చేస్తున్నామని, శనివారం దిష్టిబొమ్మల దగ్ధం, సోమవారం టీటీడీ పరిపాలనా భవనం ముట్టడి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జీవో నెంబర్ 3 అమలు చేయాలని చెప్పి 4 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నాం. వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తున్నది. టీడీ యాజమాన్యం ఇప్పటికీ స్పందించలేదు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాస్తారోక కార్యక్రమాలు పిలుపునిచ్చినాం. రేపు దిష్టిబొమ్మలు, రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధానికి పిలుపునిచ్చినాం. 19వ తేదీన టీఈడీ 7 బిల్డింగ్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చినాం. గతంలో టీఈడీ బోర్డు తీర్మానము, ఈవో గారి ఆదేశాలను అమలు చేయాలని చెప్పి ఇక్కడ నిరవధిక దీక్షలు జరుగుతున్నాయి. ఈరోజు ఏదో గుంతెమ్మ కోరికలు కోరడం లేదు. గతంలో వాళ్ళు ఇచ్చిన హామీలని అమలు చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రామీణ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు డిఫెన్స్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించి వారికి స్వావలంబన కలుగు చేయడానికి ఎస్వి డిఫెన్స్ అకాడమీ విశేషంగా కృషి చేస్తోందని ఆ అకాడమీ కరస్పాండెంట్ శేషారెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకింగ్, రైల్వే, గ్రూప్ 1, గ్రూప్ 2లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో డిగ్రీ కో ఎడ్యుకేషన్ కళాశాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మన తిరుపతి పట్టణంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులకు బాలాజీ కాలనీలో మా సంస్థ ఆధ్వర్యంలో బిఎస్ఆర్ స్టడీ సర్కిల్ ప్రారంభించాం. బిఎస్ఆర్ స్టడీ సర్కిల్ నందు బ్యాంకింగ్, రైల్వేస్, గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్కు లాంగ్ టర్మ్ కోచింగ్, ఏదైతే విద్యార్థికి కేవలం టైమ్లీ కోచింగ్ కాకుండా విద్యార్థి ఉద్యోగం పొందేంత వరకు కూడా తక్కువ ఫీజుతో కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో టౌన్లోనే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి ప్లేస్లో స్టార్ట్ చేస్తున్నాం. ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేయకండని
ఋషి సంస్కృతి విద్యా కేంద్రం నిర్వాహకులు సాగర్ కోరారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలల యాజమాన్యం, తల్లిదండ్రులు ర్యాంకుల కోసం విద్యార్థులను ఒత్తిడికి గురి చేయడం వల్ల వారిలో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, విచక్షణ, వివేకం పెంపొందించడానికి పరీక్షలను ప్రశాంతంగా ఎదుర్కోవడానికి ఈ నెల 18వ తేదీన ఓ ప్రైవేట్ హోటల్లో ఋషి సంస్కృతి విద్యా కేంద్రం ఆధ్వర్యంలో బాలల సిద్ధ సమాధి యోగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 7, 8, 9 తరగతుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ అవగాహన సదస్సుకు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ కేంద్రం నిర్వాహకులు సాగర్ పాల్గొన్నారు. 3 days బ్యాక్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫిజిక్స్ పేపర్ చాలా టఫ్గా వచ్చింది. టఫ్గా రావడం వల్ల పిల్లలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సరే, ఎందుకు అవుతుందంటే పిల్లాడు ఏది గుర్తుంచుకోవాలి, ఏది గుర్తుంచుకోకూడదు అనే మీమాంసలో ఉండి అసలైన దాన్ని వదిలేసి అనవసరమైన మార్పుల కోసం వాడు తాపత్రయపడి వాడి యొక్క మెమరీ పవర్ని తగ్గించుకుంటున్నాడు. ఇటువంటి సమస్యల నుంచి పిల్లలు బయటపడాలి అంటే ఏకాగ్రత ఎలా పెంచుకోవాలి, దేని మీద ఏకాగ్రత పెంచుకోవాలి అనే అంశంపై ఋషి సంస్కృతి విద్యా కేంద్ర వైజాగ్ వారు ఋషి ప్రభాకర్ గురించి ఆశీస్సులతో శ్రీమతి లక్ష్మీ ఆనంద్ మోహన్ గారు వచ్చే ఆదివారం విద్యార్థులకు, తల్లిదండ్రులకు కూడా అంటే 7వ తరగతి 9వ తరగతి తల్లిదండ్రులకు, పిల్లలకి ఫ్రీ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన బడ్జెట్ అప్రయోజన బడ్జెట్ అని తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి విమర్శించారు. శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ నేతి బీరకాయ సామెత చందంగా ఉందని ఎద్దేవా చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే చేయమని, మహిళా సాధికారత కోసం విశేషంగా కృషి చేస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం బూటకమని ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమవుతోందని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ఎదురుచూసిన సగటు మనిషికి నిరుత్సాహమే మిగిలిందన్నారు. ఇప్పటికే బంగారం ధర అంచెలంచెలుగా పెరుగుతుంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు 5% ఎక్సైజ్ ట్యాక్స్ విధించడం దౌర్భాగ్యమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారుల అనాలోచిత చర్యల వల్ల తిరుపతి నగరంలో నీటి ఎద్దడి సమస్య మరింత జటిలమవుతోంది. వర్షపు నీటిని సక్రమంగా నిల్వ చేయడంలో విఫలమవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో నగర వ్యాప్తంగా నీటి సమస్య రెట్టింపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల అలసత్వం వల్ల తిరుపతి నగరంలో తాగునీటి సమస్య మరింత జటిలమవుతోంది. అధికారులు వర్షపు నీటిని నిల్వ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. శేషాద్రి కొండల నుండి వచ్చే వర్షపు నీరు, మాల్వాడి గుండం, కపిల్ తీర్థం నుండి వచ్చే నీటిని అధికారులు వృధా చేస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కపిల్ తీర్థం నుండి వర్షపు నీరు ప్రవహించేందుకు పెద్ద కాలువను నిర్మించారు. అధికారులు ముందు చూపు లేకుండా కాలువ నిర్మించడంతో నీరంతా వృధాగా ఇతర ప్రాంతాలకు వెళుతోంది. కొంత భాగం ప్రవాహంలో ఆవిరిగా మారుతోంది. అదే కాలువల్లోని అడుగు భాగాల్లో సిమెంట్, కాంక్రీట్ వేయకుండా వదిలేసి ఉంటే ఎక్కడ నీరు అక్కడే ఇంకిపోయేది. దీంతో కొంతవరకు నీటి సమస్య తీరేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అలాగే అన్నా హజారే చెప్పినట్లు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే నీటి సమస్య కొంతవరకు తగ్గించవచ్చునన్నారు. నగరపాలక సంస్థ అధికారులు కపిల్ తీర్థం నుండి నిర్మించిన కాల్వలో అక్కడక్కడ సిమెంట్, కాంక్రీట్ను తొలగించి చెక్ డ్యాంలు నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారు. తిరుపతి యొక్క దాహార్తిని ఇప్పటికే రోజు మార్చిలో తెలుగంగా వదులుతున్నారు. అసలు ట్యాంకర్లు పెట్టి ప్రతి ఇంట్లోనూ 200, 300 రూపాయల నుంచి 400 వెచ్చించేసి రోజుకు 2 రోజులకు ఒకసారి ట్యాంకర్లు పెట్టి వారి యొక్క అవసరాలని, మా ఖర్చులని తగ్గించుకొని నీటిని కొనేటువంటి పరిస్థితి ఉంది. ఈ కాలువల ద్వారా ఈరోజు ఆధునికత పేరుతో మానవుడు ఆ కాలువల యొక్క అడుగు భాగాన్ని కూడా సిమెంటు పూర్తిగా వేయడం వల్ల ఆ నీరు ఇంకిపోకుండా సహజంగా అలాగే ప్రవహించేసి ఎక్కడో దూర తీరాలన వెళ్ళిపోయి ఈ ప్రవాహ కాలంలో అవి ఆవరైపోతుంది. వర్షాకాలంలో వాగుల్లో వచ్చే నీరు ఎక్కువ భాగం అక్కడికక్కడే ఇంకిపోయేది. దీంతో వాగుల ప్రవాహం కొంతవరకు తగ్గేది. కపిల్ తీర్థం నుండి తుంబువాని గుంట మీదుగా నిర్మించిన కాలువ వల్ల నీరు ఇంకిపోవడం లేదని, 2 సార్లు పొంగిపోయిందని స్థానిక మహిళ వాపోయింది. వర్షపు నీరు భూమిలో ఇంకకపోవడం వల్ల ఇటీవల స్కూల్లోకి రావడం జరిగిందని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ అధికారులు స్పందించి కాలువల్లో నీరు ఇంకే విధంగా సిమెంట్ను తొలగించాలని ఓ మహిళ కోరింది. గత 25 సంవత్సరాలుగా నుంచి ఈ కాలువలో నీళ్ళు వస్తున్నాయి. అప్పుడంతా పొంగి ఇట్లా ఇళ్ల మీద రావటం కానీ, స్కూల్ దగ్గరికి పోవడం కానీ లేదు. ఎన్ని నీళ్ళు వచ్చినా వంకలోనే నీళ్ళన్నీ ఇమిరిపోతున్నాయి, బయట వచ్చేదంటూ లేదు. ఇప్పుడు ఈ బ్రిడ్జి కట్టి కింద గారేసినప్పటి నుంచే నీళ్ళన్నీ పొంగి ఇళ్ల మీదకి వస్తున్నాయి, స్కూల్లోకి పోతున్నాయి. స్కూల్లో పిల్లలు అందరూ ఇట్లా భయపడుతున్నారు. ఈ కాలువలో గారలాగా వేసి
చేయడం వల్ల నీళ్ళన్నీ ఇంకకుండా వెళ్ళిపోతున్నాయి. అందువల్ల నీటి సమస్య వస్తున్నది. అది వేయకుండా ఉంటే నీటి సమస్య అవన్నీ భూములన్నీ ఇంకిపోయి ఉండేది. తిరుపతి నగరంలో తాగునీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఖాళీ బిందెలతో ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. కొళాయిల వద్ద నీటి కోసం బారులు తీరుతున్నారు. ఇదంతా కేవలం భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్లే జరిగిందని స్విస్ సిటిజన్ ప్రతినిధులు అంటున్నారు. తమిళనాడు తరహాలో నగరంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని, తద్వారా భూగర్భంలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు తాము కమిషనర్ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని పేర్కొన్నారు. నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలంటే అధికారులు వర్షపు నీరు, ఇతర వృధా నీరు ఇంకే విధంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అయితే అధికారులు ఎంతవరకు స్పందిస్తారో వేచి చూడాలి. ముఖ్యంగా మన రాష్ట్రంలో, మన తిరుపతి పట్టణంలో ఇంకుడు గుంటలను ఏర్పాటు మా సిటిజన్ వెల్ఫేర్ ఫోరం తరఫున ఏర్పాటు చేయదలిచాం. ఈ నీటి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. ఇప్పుడు మన చాలా నీరు వృధాగా వెళ్తుంది. ఆ పద్ధతిని మన పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రంలో చేపట్టారు. అక్కడ నీటి సమస్య ఎంతో అక్కడ పరిష్కారమైంది. ఆ పద్ధతిలో మేము మా సిటిజన్ వెల్ఫేర్ ఫోరం తరఫున ఇంకుడు గుంటలు మన తిరుపతి పట్టణంలో ప్రప్రథంగా ఏర్పాటు చేయదలిచాం. ఆ కార్యక్రమాన్ని మన కమిషనర్ గారికి విన్నవించాం. వారు కూడా చాలా ఆమోదం తెలిపారు. ఇది మేము మా సిటిజన్ వెల్ఫేర్ ఫోరం తరఫున పెద్ద ఎత్తున ఈ ఇంకుడు గుంటల కార్యక్రమాన్ని చేపడతాం. రాయలసీమ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి ఆర్థిక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలని రాయలసీమ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం వెనుకబడిన ఉన్న రాయలసీమ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి గాలేరు నగిరి, ఆంధ్రీనేవా, పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో కేంద్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుతం ఉన్న వర్సిటీలకు పూర్తి స్థాయిలో గ్రాంట్స్ మంజూరు చేయాలన్నారు. రాయలసీమ సమగ్రాభివృద్ధికై ఉద్యమించామని, ఇందులో భాగంగా ఈ నెల 27, 28న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 2 రోజుల పాటు నిరాహార దీక్ష నిర్వహిస్తున్నామని అన్నారు. అంతకుముందు చలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సమితి సభ్యులు రంజిత్ కుమార్, కేపీ నాయుడు, చిన్న నరసింహులు, అయ్యప్ప, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. రాయలసీమని సమగ్రంగా అభివృద్ధి చెందించి తద్వారా రాయలసీమ వాసుల యొక్క భావితరాల భవిష్యత్తును కాపాడుకే కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరం చర్య చేపట్టాలని చెప్పేసి ప్రధానంగా ఈ దీక్ష సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము కోరడం జరుగుతుంది. ఈ దీక్ష ద్వారా ముఖ్యంగా ప్రత్యేక ఆర్థిక అభివృద్ధి మండలి మరియు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అయినటువంటి ఆంధ్రీనేవా, గాలేరు నగిరి, పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ మొదలగు రాయలసీమలో పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులని వెంటనే నిధులను ఏర్పాటు చేసి ఈ యొక్క రాయలసీమకు సాగునీరుని, త్రాగునీరుని అందించాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరడం జరుగుతుంది. ఈ సందర్భంగా తిరుమలలో దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు టీటీడీ విజిలెన్స్ చేపట్టిన సంస్కరణలు చిరు వ్యాపారుల పాలిట శాపంగా తయారవుతోంది. బ్రతుకు తెరువు కోసం తిరుమలకు వెళ్లాలంటే స్థానికులు, దుకాణాల సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. తిరుమలలో దళారీ వ్యవస్థను నిర్మూలించాలనే సంకల్పంతో విజిలెన్స్ అధికారులు అలిపిరి టోల్గేట్ వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాలపై తిరుమలకు వెళ్లే చిరుద్యోగులు, దుకాణాలలో పనిచేసే సిబ్బంది, చిరు వ్యాపారులను తనిఖీ చేసి వారి వివరాలను సేకరిస్తున్నారు. అయితే టోల్గేట్ వద్ద విజిలెన్స్ సిబ్బంది అత్యుత్సాహం స్థానికులకి, ద్విచక్ర వాహన చోదకులను తీవ్ర మనస్తాపానికి గురిచేస్తోంది. తనిఖీల పేరుతో గంటల తరబడి టోల్గేట్ వద్ద పడిగాపులు కాయటం, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తిరుమలకు వెళ్లే దుకాణాల సిబ్బంది వాపోతున్నారు. గతంలో రోజు పొద్దున 7 గంటలకు నిద్రలేసి 7:30 టోల్గేట్కి వచ్చి 8-8:30 కొండ చేరుకుంటున్నాం. రైట్ టైంకి కొండ స్టాప్ చేస్తాను. ఇప్పుడు 2-3 రోజులుగా హెవీ చెకింగ్ ద్వారా లేట్ అయిపోతుంది. 1 అవర్ పైన పడుతుంది చెక్ పోస్ట్. ఇప్పుడు చెక్ పోస్ట్లో మా ఐడి ప్రూఫ్ అడిగితే మేము డ్రైవింగ్ లైసెన్స్ చూపించగలుగుతాం. షాపు అలాట్మెంట్ పేపర్ అడుగుతారు. మేము షాప్లో పనిచేసేవాళ్ళం. షాప్లో పనిచేసేవాళ్ళకి మాకు అలాట్మెంట్ పేపర్స్ ఏమి ఉండదు. షాప్ ఓనర్కి అలాట్మెంట్ పేపర్స్ ఉంటాయి. షాప్ ఓనర్ మాకు వేరు. మాకు గతంలో 2 సార్లు గుర్తింపు కార్డుకి ఐడి ప్రూఫ్ అనేది తీసుకున్నారు. ఇంకా మాకు చేతికి అందలేదు. అది మీరు అలౌ చేస్తే మేము టోల్గేట్ చూపించి ఈజీగా హాఫ్ అన్ అవర్లో 45 మినిట్స్లో కొండకు చేరుకోగలుగుతాం. విజిలెన్స్ సిబ్బందికి డ్రైవింగ్ లైసెన్స్, ఇతర గుర్తింపు కార్డులను చూపించినా ఏదో ఒక సాకుతో తమను ఇబ్బంది పెడుతున్నారని మరో చిరుద్యోగి ఆరోపించారు. తిరుమలలో దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు విజిలెన్స్ చేపడుతున్న సంస్కరణలకు
తాము వ్యతిరేకం కాదని, అయితే తమను ప్రతిరోజు ఇబ్బంది పెట్టడం సరైంది కాదని సూచించారు. గతంలో గుర్తింపు కార్డుల కోసం వివరాలను సేకరించిన విజిలెన్స్ అధికారులు ఇంతవరకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని, వెంటనే మంజూరు చేయాలని పలువురు విజ్ఞప్తి చేశారు. లైసెన్స్ ఆర్సీ అడిగారు, పక్కాగా పొల్యూషన్ ఇన్సూరెన్స్ లైసెన్స్ ఆర్సీ మొత్తం చూపించాను, ఐడి కార్డు చూపించాను. నీ శాలరీ ఎంత? నాకు శాలరీ 3,500 అని చెప్పాను. 3,500 నువ్వు ఎట్లా బండి మెయింటైన్ చేస్తున్నారు? నాకు బస్ పాస్ ఉంది. నిన్న March 15th క్లోజ్ అయిపోయింది. వాళ్ళ March 16th మా ఫాదర్ ఒక రిటైర్డ్ ఎంప్లాయీ. నేను జాబ్లో చేసి 2 years అయింది. బట్ నేను బండి కొని 7 years అయింది. నా శాలరీకి దీనికి ఏం సంబంధము? నా కార్డు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అదే పక్కాగా ఉంది కదా, నాకు కార్డు తీసుకున్నారు. ఈరోజు March 15th నిన్న బస్ పాస్ రెన్యూల్ చేయాలి. ఇవాళ 16th పక్కాగా ఉంది కదా. నా ఆర్సీ ఉంది, పొల్యూషన్ అన్నీ ఉన్నాయి, బండ్లు అన్నీ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. నా ఐడి కార్డు తీసుకున్నారు వాళ్ళు. నీ శాలరీ 3,500 బండి ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉంటారు? మా ఫాదర్ రిటైర్డ్ ఎంప్లాయీ. నేను బండి కొని 7 years అయింది. ఆర్సీలో చూడండి, నేను జాబ్ 2 years అయింది. అంటే బండి మెయింటైన్ చేయకుండా మా ఫాదర్ ఎంప్లాయీ అండి. దానికి సంబంధం ఏముంది? ఇదిలా ఉండగా అధికారులు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు ముమ్మరం చేశామని, తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టేందుకే ఇలాంటి చర్యలు చేపట్టామని చెబుతున్నారు. ఉద్దేశం ఏంటంటే అసలు ఎవరు ప్రీమియమ్స్, ఎవరు స్టాఫ్, ఎవరేది, తర్వాత ఎవరు ఎన్నిసార్లు పోతుంది ఈ యొక్క కొంతమంది అదే ఉద్దేశంతో మెయింటెనెన్స్ ఛార్జెస్ లేకుండా బండ్లు మెయింటైన్ చేసి అది పోతుంది. దాంట్లో ఇస్తుంది కాబట్టి ఆ పర్పస్ ఆఫ్ వ్యూలో మనం చెక్ చేసి పంపిస్తాం. ఏమేమి చెక్ చేస్తాం? వాళ్ళకి ఆర్సీ తర్వాత ఏదైనా నంబర్ లేకపోతే నంబర్ చెక్ చేసి, నెక్స్ట్ వేరే మామూలుగా జనరల్గా మన లోకల్ ఆటోమేటిక్గా వాళ్ళ ఐడి ప్రూఫ్ అది ఉంటుంది. అంటే మినిమం శాలరీ ఎంత బేస్ చేసుకుని పంపిస్తారు కొండకి? శాలరీస్ బేస్ చేసుకుని అంటే మనం క్యాలిక్యులేషన్ ఏంటంటే ఎవరైనా దళారీ వాళ్ళు లేకపోతే అన్నోన్ పర్సన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క టికెట్స్ ఆ పర్పస్లో లెవెల్లో చేయాలని ఇది కాదు కదా, అందరికీ సేమ్ ఛార్జెస్ ఉండవు కదా, ఎవరి లెవెల్స్ వాళ్ళు ఉంటారు. కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం దళారీ వ్యవస్థ అరికట్టి తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటుతూ భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలు త్యాగం చేసిన పొట్టి శ్రీరాముల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు పిలుపునిచ్చారు. పొట్టి శ్రీరాముల 111వ జయంతి వేడుకలను శుక్రవారం సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు ఘనంగా నిర్వహించారు. రియా ఆసుపత్రి సర్కిల్ వద్ద గల పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ వద్దుర సమైక్యాంధ్ర ముద్దుర జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగు జాతి అభివృద్ధి కోసం పొట్టి శ్రీరాములు చేసిన కృషి విలువ కట్టలేనిదని పేర్కొన్నారు. తెలుగు భాషను మాట్లాడే వారందరినీ సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత పొట్టి శ్రీరాములకే దక్కుతుందన్నారు. తెలుగు వాళ్ళ కోసం, తెలుగు జాతి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని, తెలుగు జాతి కోసం ఆమరణ నిరాహార దీక్ష ఆయన ప్రాణత్యాగం చేశారు. మనందరి కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయన త్యాగాన్ని ఈరోజు మనం అందరం గుర్తుంచుకోవాల్సిన రోజు. తెలుగు వాళ్ళందరినీ గౌరవప్రదంగా తల ఎత్తుకు నిలుచుకునే వాళ్ళకి చేసిన పొట్టి శ్రీరాములకి మనం అందరం ఆయన నివాళులు అర్పించాల్సిన రోజు ఈరోజు. ఎందుకంటే తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలి, తెలుగు జాతి అంతా కలిసి ఉండాలి, తెలుగు ఐక్యత కోసం పోరాడిన వాళ్ళలో పొట్టి శ్రీరాములు గల ప్రథమంగా చెప్పుకోవచ్చు. ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ 111వ జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాముల ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయకుండా సమైక్యంగా ఉండేలా చూడాలని కోరారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వలన అభివృద్ధి కుంటిపడుతుందని పేర్కొన్నారు. కొంతమంది స్వార్థపరులు ఏదైతే భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పొట్టి శ్రీరాములు ప్రాణార్పణ చేసినా తన యొక్క స్వార్థం కోసం, రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ నిరుద్యోగులను కాపాడడం కోసం, మంత్రి పదవుల కోసం, ఎమ్మెల్యేల కోసం, రాజ్యాధికారుల కోసం ఈరోజు రాష్ట్రాన్ని చీల్చాలని చెప్పని, ప్రత్యేక తెలంగాణ అని చెప్పని కొంతమంది, ప్రత్యేక ఆంధ్ర అని చెప్పని, ప్రత్యేక రాయలసీమ అని చెప్పని ఈరోజు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చెప్పని చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ సమైక్యాంధ్ర పరిరక్షణ సమితిగా స్థాపించిన నుంచి ఇప్పటివరకు ఈ రాష్ట్రం ఐక్యంగా ఉండడం వల్ల చిన్న రాష్ట్రాలుగా చీలిపోతే నష్టపోతాం మనమే. ఉపాధ్యక్షుడు షరీఫ్ మాట్లాడుతూ చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం వలన విద్య, వైద్య, ఇతర రంగాల్లో అభివృద్ధి జరగదని పేర్కొన్నారు. ముఖ్యంగా నీటి పంపకాల సమస్య ఉత్పన్నమవుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్స్ నాయకులు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, శ్రీధర్, గోపాల్, రఫీ తదితరులు పాల్గొన్నారు. 1901 మార్చి 16వ తారీఖు నాడు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అవతరణానికి ముఖ్య కారకులైనటువంటి పొట్టి శ్రీరాములు గారు జన్మించారు. ఆయన వల్లే మనకు ఆంధ్ర రాష్ట్ర అవతరణం జరిగింది. ఆయన తలుచుకుంటూ ఈరోజు ఈ జన్మదినాన్ని మన సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి తరఫున మేమంతా కూడా ఘనంగా ఇక్కడ జరుపుకుంటాం. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను తయారు చేసేందుకు ఆ పాఠశాల ఉపాధ్యాయులు తమ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు.
బడిగంట మోగిన వెంటనే పిల్లలతో పాటు ఇంటికి చేరక ప్రత్యేక తరగతులు స్టడీ అవర్స్ నిర్వహించి తమ సత్తా చాటేందుకు కేవలం పని దినాల్లోనే కాకుండా ఆదివారాల్లో కూడా విద్యాదానాన్ని కొనసాగిస్తున్నారు. తిరుపతి అర్బన్ మండలం సత్యనారాయణపురం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సత్యనారాయణపురం, జీవకోన, రాజీవ్ నగర్, మాధవనగర్ తదితర ప్రాంతాల్లో వలస కూలీలు అత్యధికంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో కూలీలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారు. ఇంటి వద్ద పిల్లల చదువులను గురించి పట్టించుకునే సమయం తల్లిదండ్రులకు ఉండదు. దీంతో పిల్లలు చెడు ప్రవర్తన వైపు మల్లుతున్నారు. ఉపాధ్యాయులు చెప్పిన పనిని సక్రమంగా చేయలేక ఇంటిలో ఉన్న అరాకొర వసతులతో పిల్లలు అవస్థలు పడుతుండేవారు. తరగతి గదుల్లో అవమానాలు పడుతూ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారు. రోజంతా కూలి పనులు చేసుకుని ఇంటికి వచ్చి పిల్లలపై దృష్టి సారించలేకపోతున్నామని, మా బాధ్యతను పాఠశాల ఉపాధ్యాయులు స్వీకరించడం సంతోషకరమని తల్లిదండ్రులు తెలుపుతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివించే శక్తి తమకు లేదని, అందుకే ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చదివిస్తున్నామని తెలిపారు. అయితే ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు, రాత్రిపూట తరగతుల నిర్వహణ వంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మార్చి 26వ తేదీ నుండి 10వ తరగతికి పబ్లిక్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చకచకా చేస్తోంది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సిలబస్ను కూడా పూర్తి చేయకుండా ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బిల్ అనే తరహాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారనే ప్రచారం ప్రజల్లో ఉంది. అయితే పేద విద్యార్థులకు విద్యాబోధన అందించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది మంచి భవిష్యత్తును కల్పించడమే ధ్యేయంగా తిరుపతి అర్బన్ మండలం సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 10వ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని వారు ఆదర్శంగా ప్రత్యేక తరగతులు, రాత్రిపూట తరగతుల నిర్వహణ, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు సంయుక్తంగా మహోత్తర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల పరిస్థితిని బట్టి విద్యార్థులను పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని ఓ ఉపాధ్యాయుడు తెలిపారు. గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో 530 మార్కులకు పైగా పలువురు విద్యార్థులకు వచ్చాయని ఆయన తెలిపారు. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధించేందుకు తల్లిదండ్రుల సహకారంతో ప్రత్యేక తరగతులు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఒరిస్సా అట్లా 23 జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడ మధ్యతరగతి కూలీలు పని చేసుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రదేశంలో వాళ్ళ బిడ్డలకు చదువుకోవడానికి ఇంటి దగ్గర అనువైన వాతావరణం ఉండకపోవచ్చు, లేదా తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క సౌకర్యం చదువు నిరచనాశలే ఉండొచ్చు. అలాంటి కారణంలో మా ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు చంద్రనాయక్ గారు, మరి మా యొక్క గణిత ఉపాధ్యాయులు రవీంద్రయ్య గారు, ఇతర ఉపాధ్యాయ బృందమంతా చేరి ఇక్కడ పనిచేస్తున్నట్టు మేము మా పిల్లల కోసము మా యొక్క ప్రైవేట్ సమయాన్ని బడి అనంతరం కూడా వెచ్చించి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లల్ని వారిని ప్రైవేట్ పాఠశాలకు ఏమాత్రం తీసుకునే విధంగా 100% ఫలితాలు సాధించి 500 పైచీలకు మార్కులు సాధించి మా పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు దీటుగా రాష్ట్రంలోనే, జిల్లాలోనే ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మేము ఉపాధ్యాయులు కంకణం కట్టుకున్నాం. ఈ పాఠశాలలో 2 రూములు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా సర్పంచ్ అన్న మల్లేశ్వరి, అన్న రామకృష్ణ వీరి సహకారాలతో మనం ఈరోజు దాదాపు 15 రూములు అందుబాటులోకి వచ్చినాయి. దానికి తోడు ఉపాధ్యాయులంతా కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళు చాలా అంకితభావంతో పనిచేస్తూ ఉన్నారు. మరి ఫిబ్రవరి మాసం నుంచి 10th క్లాస్ విద్యార్థుల పరీక్షలు దృష్టిలో పెట్టుకొని ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటలకు బోధించాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు కూడా గవర్నమెంట్ వ్యవస్థలో చాలా గొప్పగా చెప్పే ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళని ఉపయోగించుకోవాలా. 10వ తరగతిలో 53 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉపాధ్యాయుల సూచన మేరకు ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలో విద్యను అభ్యసిస్తున్న వారికి దీటుగా 500కు పైగా మార్కులు సంపాదించేందుకు కృషి చేస్తామని విద్యార్థులు అంటున్నారు. ప్రైవేట్ స్కూల్కి ఏమాత్రం తీసుకోకుండా మేము 10వ తరగతి విద్యార్థులం ఉత్తీర్ణులయ్యి వాళ్ళకి ఏమాత్రం తీసుకోకుండా 500 మార్కులు సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రైవేట్ స్కూల్లో కన్నా మేము మించిన ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీళ్ళందరినీ వినియోగించుకొని మేము చక్కని మార్కులు తెచ్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలలో ఉన్న ఈ ఉపాధ్యాయుల కన్నా కూడా ఇక్కడ ఏమాత్రం తీసుకోరని, ఇక్కడ అన్ని బాగా బోధిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు నైట్ క్లాసులు ఈ నెల ఫిబ్రవరి నుండి మాకు పెట్టుకుంటున్నారు. మార్చి 26 ఈ నెల మాకు జరగబోతున్నాయి 26వ తేదీ ఎగ్జామ్స్కి మేము ఎంతగానో కృషి చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా 550 మార్కులు తెచ్చుకోవడానికి ఎంతగానో మేము ప్రయత్నిస్తున్నాము.
మా టీచర్స్ ఎంత ఉత్తీర్ణులు, వాళ్ళు ఎన్నో చాలా బాగా చెప్తారు. అర్థమయ్యే విధంగా మేము ఎప్పుడు ఏ సమయంలో డౌట్స్ అడిగినా వాళ్ళు చెప్పడానికి ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలలో ధీటుగా మా టీచర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు కూడా మేము తెస్తామని మా పాఠశాల తరఫున నేను చెప్తున్నాను. అంతేకాకుండా మా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులందరికీ నా వందనములు. సత్యనారాయణపురం జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అదే తరహాలో విద్యాబోధన అందించాలని పలువురు కోరుతున్నారు. టీటీడీ కాంట్రాక్ట్ కార్మికుల చేత వెట్టి చాకరీ చేయించుకుంటూ వారి శ్రమను దోపిడీ చేస్తోందని అఖిలపక్షం ఆరోపించింది. టీటీడీలో జీవో నెంబర్ 3ను అమలు చేయాలని కోరుతూ శుక్రవారం అఖిలపక్ష నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డి, నరసింహ యాదవ్, రామానాయుడు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3ను అమలు చేయాలని సూచించినప్పటికీ టీటీడీలో మాత్రం కులాల ఆధారంగా జీతాలను చెల్లించడం దారుణం అన్నారు. బోర్డు తీర్మానాలను అమలు చేయాల్సిన అధికారులు కార్మికుల పట్ల వివక్ష చూపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం దౌర్భాగ్యమన్నారు. గత 3 రోజులుగా కార్మికులు దీక్ష చేస్తుంటే స్థానిక శాసనసభ్యులు గాని, పార్లమెంటు సభ్యులు గాని స్పందించకపోవటం బాధాకరమన్నారు. కార్మికుల ఆందోళన తీవ్రతరం కాకముందే, శాంతి భద్రతలకు విఘాతం కలగకముందే యాజమాన్యం స్పందించి జీతాల పెంపుకు కృషి చేయాలని హెచ్చరించారు. టీటీడీ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 19వ తేదీన అఖిలపక్షం ఆధ్వర్యంలో పరిపాలనా భవనాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో అఖిలపక్షం నాయకులు ఆర్సి మునికృష్ణ, పెంచలయ్య, రాధాకృష్ణ, రాజేంద్ర, సూరా సుధాకర్ రెడ్డి, భాస్కర్, నీలకంఠేశ్వర, మురళి తదితరులు పాల్గొన్నారు. బోర్డు నిర్ణయాలతో దిక్కు లేకపోతే ఇంకా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని సమస్య. ఇంకా మరి ఇంతకుముందు దేవాదాయ శాఖ మంత్రి కూడా కొత్తగా వచ్చిన వ్యక్తి కూడా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండోమెంట్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి రామచంద్రయ్య 1-3 పర్యాలు తిరుపతికి వచ్చి స్థానిక సమస్యల పట్ల ఏమాత్రం తిరుపతి నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ వారి అధినేతకు చిరంజీవికి ఇక్కడ ఓట్లేసి గెలిపించిన స్థానికుల సమస్యల పట్ల వీళ్ళు ఎందుకు స్పందించడం లేదో ఈరోజు తెలియజేయాల్సిన అవసరం ఉంది. స్కిల్డ్ అన్స్కిల్డ్ అని ఉంది. స్కిల్డ్ మాత్రం ఇవ్వాలి, అన్స్కిల్డ్కి లేదు అని చెప్పేసి అక్కడ పనిచేసినటువంటి సిబ్బంది ఒక కొర్రీ వేసి మళ్ళీ దాన్ని ప్రభుత్వానికి పంపడం, ప్రభుత్వం దాన్ని వెనక్కి పంపడం, ఇవన్నీ చేయడం జరిగింది. వాళ్ళు స్కిల్డ్ వాళ్ళు ఏమన్నా బంగారం తింటున్నారా, వీళ్ళు ఏమన్నా అన్నం తింటున్నారా? అందరూ తినేది అన్నమే. వాళ్ళకి కడుపులు ఉన్నాయి, వీళ్ళకి కడుపులు ఉన్నాయి. ఒకవైపు ధరలు ఆకాశం నడుతుంది. వీళ్ళు ఇచ్చే 4,300 రూపాయలు ఎక్కడికి సరిపోదు. అసలు వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి? కాబట్టి టీటీడీ వాళ్ళు ఒక పాలక మండలి ఉంది. ఆ పాలక మండలిలో ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వెంటనే అమలుపరచాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపైన ఉంది. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ అకాడమిక్స్ న్యూఢిల్లీ వారు నిర్వహించిన ఆల్ ఇండియా మ్యాథ్స్ సైన్స్ టాలెంట్ పరీక్షల్లో లిటిల్ ఏంజల్స్ విద్యార్థులు ప్రతిభ చూపారని ప్రధాన ఉపాధ్యాయురాలు రామాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. ఆల్ ఇండియా మ్యాథ్స్ సైన్స్ టాలెంట్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ఎం తేజస్విని 3వ ర్యాంకు కైవసం చేసుకుని బంగారు పథకం, నగదు అవార్డును అందుకుందని ఆమె తెలిపారు. అలాగే కిషన్, దివ్యప్రియలు బహుమతులు సాధించారని పేర్కొన్నారు. సుచిర్ ఇండియా ఫౌండేషన్ నిర్వహించిన సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డు పోటీ పరీక్షల్లో టి జ్యోత్స్న ప్రథమ బహుమతి పొంది యంగ్ జీనియస్ అవార్డును కైవసం చేసుకుందని ప్రధాన ఉపాధ్యాయులు తెలియజేశారు. దీంతో శుక్రవారం అవార్డు పొందిన విద్యార్థులను కరస్పాండెంట్ రాజగోపాల్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయురాలు రమాదేవి, అధ్యాపక బృందం అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుదాం, తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటుదాం. పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సమైక్యవాదులు. తిరుమలలో దళారీ వ్యవస్థను ఎరికెట్టేందుకు టీటీడీ విజిలెన్స్ ప్రత్యేక చర్యలు. అలిపిరి టోల్గేట్ వద్ద వివరాల సేకరణలో నిమగ్నమైన సిబ్బంది, ముప్పు తిప్పలు పడుతున్న స్థానికులు. అడుగంటుతున్న భూగర్భ జలాలు, అధికారుల అనాలోచిత చర్యల వల్ల నీటి ఎద్దడి. తిరుపతి ప్రజల తాగునీటి ఇక్కట్లపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.